ఎలక్షన్ కోడ్ ముగియడంతో తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రజాభవన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు వారి సమస్యలపై వినతులను ప్రభుత్వానికి అందించారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం షురూ అయింది. హైదరాబాద్ ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రజావాణి కార్యక్రమం చేపట్టడంతో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలను అధికారులకు అందించారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 373 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సమస్యలపై 120 దరఖాస్తులు, విద్యాశాఖపై 43, మున్సిపల్ శాఖకు సంబంధించి 43, హోంశాఖపై 29, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 18, ఇతర శాఖలపై 120 దరఖాస్తులు అందాయని ప్రజావాణి అధికార వర్గాలు తెలిపాయి. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే గతంలో ఉన్న పెండింగ్ దరఖాస్తులను ఆయా శాఖలకు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించింది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.